వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. అంటే ఒకవైపు చూస్తున్నాం, ఉద్యోగస్తులందరూ కూడా భగ్గుమంటున్నారు. వాళ్ళని చర్చలకని పిలిచి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ వేయటం కానీ లేదా ఐఆర్ ఇవ్వటం కానీ, డిఏ బకాయిలు దాదాపు 5 డిఏ బకాయిలు పెండింగ్ బాకీ పడ్డారు. ఇంకా చాలా సరెండర్ లీవ్స్ విషయంలో కానీ ఇలా అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు బాకీ పడ్డారు. అవన్నీ ఎప్పుడు తీరుస్తారు అంటూ వాళ్ళు నిరసన కార్యక్రమాలు అలాగే సన్నాహక సభలు, ఉద్యమ సన్నాహక సభలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని చర్చలకని పిలిచి ఏమీ తేల్చకపోగా తాజాగా ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నాను అంటూ పెట్టినటువంటి ఒక మీటింగ్లో వచ్చిన తర్వాత 110%, 110% అంటే దగ్గర 23% పెరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 13-14% తగ్గించాం. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల జీతభత్యాలు అమాంతం పెంచేశాడు, 110% పెంచేశాడు, అవి తలకమించిన భారం అయిపోయి నేను 95%కి తగ్గించాను. జీతాలు కూడా ఎంతమందికి అవసరమో మన గవర్నమెంట్ ఒకటే ఇచ్చేయలేం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ లెగసీ ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ టుడే. ఇంకా కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. అయినా కూడా స్టేట్ రెవెన్యూలో చాలా వరకు 80-90% వరకు ఉద్యోగుల జీతాలకే పోతుంది అని చెప్పేసి ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. అందుకే ప్రైవేట్లో ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పి మొత్తం ఆయన లోపల ఉన్నదంతా కూడా కక్కేశారు చంద్రబాబు నాయుడు గారు బయటికి. సో యథావత తేల్చింది ఏంటి అని అంటే ఆయన ఉద్యోగుల జీతభత్యాలు తలకు మించిన భారం అయిపోతున్నావు కాబట్టి ఇంకా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని తేల్చేసిన దరిమిల ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో బొప్పరాజు వెంకటేశ్వర్లు కానీ అలాగే ఆయన కాకర్ల వెంకటరామిరెడ్డి కానీ వాళ్ళు చాలా విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని ఇది చేయటం జరిగింది, నిలదీయటం జరిగింది. ఏంటి మీరు చర్చలకని పిలిచి ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క నుంచి అలాంటి ఆందోళన చేస్తూ ఈవేళ రేపో సమర భేరీ మోగించడానికి సన్నద్ధమవుతున్న టైంలో అంగన్వాడీ కార్మికులు కూడా వాళ్ళు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో ఆశా వర్కర్లు వాళ్ళు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇలాగా ఆర్టీసీ కార్మికులు అయితే సరే వాళ్ళ దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదంటూ వాళ్ళు ఇలా అన్ని విధాలుగా మరి ఏపీ ప్రభుత్వం మరి ఏంటి ఎందుకు ఈ ఉద్యోగస్తుల్ని ఇలా కార్మికుల్ని అందరినీ ఎందుకు మరి ఈ విధంగా నిర్లక్ష్యం చేసి అలాగే వాటిని ప్రైవేటైజ్ చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ లేదంటే వాళ్ళ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకున్నటువంటి ఆ మొండితనం ఏంటి అనేటువంటి ఆ వైఖరి ఏంటి, ఆ మొండి వైఖరి అనేటువంటిది కూడా ఎవరికి అంతుపట్టినటువంటి విషయం అనేటువంటి రాజకీయ పరిశీలకులు చెప్తున్న దరిమిల ఇప్పుడు కార్మికుల ఆందోళనతో రణరంగంగా మారింది విజయనగరం కలెక్టరేట్. పోలీసులు కార్మికుల మధ్య తోపులాట జరిగింది, లాఠీ చార్జీ, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చెల్లించాలి అని అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి అని 12 గంటల పని దినాలను ఉపసంహరించుకుని లేబర్ కోడ్ని రద్దు చేయాలని 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశా అంగన్వాడీ స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో కలెక్టరేట్ అనేటువంటి ప్రోగ్రాం కాస్త రణరంగంగా మారింది. వేలాది మంది కార్మికులు ర్యాలీగా విజయనగరం కలెక్టరేట్ చేరుకున్నారు. సమస్యలు డిమాండ్ల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నినదించారు. కలెక్టరేట్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తూపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు సిఐటియు నేతల్ని పోలీసులు ఈడ్చుకుంటూ పోయి బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆందోళనలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెఎం శ్రీనివాసు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె సురేష్, టీవీ రమణ తదితరులంతా కూడా పాల్గొన్నారు. మరి ఎందుకు ఈ విధంగా తమ డిమాండ్లని న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని అడిగినందుకు ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వాళ్ళని అణిచివేత ధోరణులు ప్రదర్శిస్తూ వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తోంది, అరెస్టులు చేస్తోంది అనేటువంటిది ఇప్పుడు ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పరిశీలకులు వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.